హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ వైద్య విధాన పరిషత్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి. ఏపీ వైద్య విధాన పరిషత్లో ఉద్యోగాలకు సంబంధించి ప్రతి జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. ఈ వీడియోలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను నేను మీతో షేర్ చేస్తాను. తూర్పుగోదావరి జిల్లాలో ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా ఆ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి అనేటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దామండి. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేసి మాకు సపోర్ట్ని తెలియచేయండి. అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇదైతే మనకు తూర్పుగోదావరి జిల్లా వైద్య విధాన పరిషత్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. దీనిలో ఎన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి చూద్దామండి. నేమ్ ఆఫ్ ద పోస్టు, నంబర్ ఆఫ్ పోస్టులు, అదేవిధంగా రెమ్యునరేషన్ పర్ మంత్, అదేవిధంగా మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ చూద్దామండి. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 14 పోస్టులు అయితే ఉన్నాయండి. 28,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారండి. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ 27 పోస్టులు అయితే ఉన్నాయండి. శాలరీ వచ్చేసి 28,000 వరకు ఉంటుందండి. కాంట్రాక్ట్ బేసిస్లో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఆడియోమెట్రిషియన్ ఒక పోస్ట్ అయితే ఉందండి. 15,000 వరకు శాలరీ అయితే ఉంటుందండి. అదేవిధంగా రేడియోగ్రాఫర్ 4 పోస్టులు అయితే ఉన్నాయండి. 17,500 వరకు శాలరీ అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎంఎస్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ అయితే ఉందండి. 15,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్ట్ అయితే ఉందండి. 12,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఆప్థమిక్ అసిస్టెంట్ 2 పోస్టులు అయితే ఉన్నాయండి. 15,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా థియేటరీ అసిస్టెంట్ 7 పోస్టులు అయితే ఉన్నాయండి. 12,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ లేదా డిఈఓ 16 పోస్టులు అయితే ఉన్నాయండి. 15,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ 7 పోస్టులు అయితే ఉన్నాయండి. 12,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఒక పోస్ట్ అయితే ఉందండి. 15,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉందండి. 12,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారండి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు 29/11/2021 సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్స్ను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రాజమహేంద్రవరంలో పర్సన్ వెళ్ళి లేదా పోస్ట్ ద్వారా అయినా మీ యొక్క దరఖాస్తులను సంబంధిత సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలతో పంపించవచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పాస్ ఇంటర్ విత్ సైన్స్ గ్రూప్, డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిజిస్టర్డ్ విత్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అండ్ ఏపీ పారామెడికల్ బోర్డ్. అదేవిధంగా ఫార్మా డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. పాస్ ఇన్ ఇంటర్మీడియట్ విత్ డిఎంఎల్టీ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ విత్ 1 year అప్రెంటిస్ క్లినికల్ ట్రైనింగ్ బిఎస్సి ఎంఎల్టీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిజిస్టర్డ్ విత్ ఏపీ పారామెడికల్ కౌన్సిల్. ఆడియోమెట్రిషియన్కు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. అదేవిధంగా రేడియోగ్రాఫర్కు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. ఇంటర్మీడియట్ విత్ సిఆర్ఏ సర్టిఫికేట్, మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ పారామెడికల్ బోర్డ్. అదేవిధంగా ఎంఎస్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. బిఏ సోషియాలజీ లేదా సోషల్ వర్క్ ఆర్ ఎంఏ సోషియాలజీ. అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ అండ్ మస్ట్ హోల్డ్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆర్ ఇంటర్మీడియట్ lab assistant vocational course conducted by the Board of Inter Education or from any other institution recognized by the Government of Andhra Pradesh. అదేవిధంగా ఆప్థమాలిక్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా బైపీసీ యాజ్ బేసిస్ అకాడమిక్ క్వాలిఫికేషన్ విత్
paramedical ophthalmic assistant course from institute recognized by the government of AP, or BSc optometry course from institute recognized by the government of AP, or diploma in optometric technician or optometry from institute recognized by the government of AP must be registered in AP paramedical board. అదేవిధంగా థియేటరీ అసిస్టెంట్కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూద్దామండి. ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ అండ్ విత్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 5 years ఫ్రమ్ సపోర్టెడ్ రిజిస్టర్డ్ నర్సింగ్ హోమ్. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామ్, మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ incorporated by or under a central act, state act or provincial act or an institution recognized by the UGC or any equivalent qualification, must have passed the course in proficiency in office automation with usage of computers and associate software from institute recognized by the government of AP. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామ్ రికాగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అదేవిధంగా ఎలక్ట్రీషియన్కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామ్, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కోర్స్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎలక్ట్రీషియన్. అదేవిధంగా పోస్ట్ మార్టం అసిస్టెంట్కు సంబంధించి క్వాలిఫికేషన్స్ చూద్దామండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామ్ రికాగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇప్పుడైతే మనం ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. 1/7/2021 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎక్స్ సర్వీస్ మెన్కు 3 years, అదేవిధంగా ఎన్సీసీ హూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ వారికి 3 years, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీఎస్ వారికి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి. అదేవిధంగా 100 రూపాయల వరకు ఫీజు అయితే ఉందండి. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీలు అనేవి ఏమేమి జత చేసి పంపించాలి అనేటువంటి పూర్తి వివరాలను అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందండి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అప్లికేషన్ డౌన్లోడ్ కొరకు. అదేవిధంగా మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.